మెతుషెల బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి మెతుషెల. మెతుషెల 969 ఏళ్ళు ఈ భూమి మీద జీవించాడు. యెహోషువ సృజించిన ఆదాము తర్వాత మెతుషెల 8వ తరం వాడు. ఈ మెతుషెల హానోకు కుమారుడు. అదే విధముగా మెతుషెల కుమారుడు లేమెకు. ఆదాము మొదలుకొని లేమెకు వరకు మొత్తం 10 తరములు. మెతుష 969 సంవత్సరములు బ్రతకడం వలన బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వాడిగా రికార్డు ఉంది. అంతేకాకుండా అత్యధిక కాలం జీవించడంతో పాటు మెతుష సంబంధించిన మరో గొప్ప మిస్టరీ పేరులోనే దాగి ఉంది. అది ఏంటో తెలుసుకోవాలంటే తప్పక చివరి వరకు తెలుసుకోవాల్సి ఉంది. మెతుషెల అనే పేరుకు అర్థం హిస్ డెత్ షల్ బ్రింగ్ జడ్జ్మెంట్ అని. దీని ప్రకారం మెతుషెల మరణం ద్వారా గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి. మన దేవుడు మాట తప్పని దేవుడు కదా. గొప్ప తీర్పుని ఈ మెతుషెల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. మరణం ద్వారా గొప్ప తీర్పు అనుకున్నాం కదా. మెతుష మరణం ఈ లోకానికి గొప్ప తీర్పు ఏంటో చూద్దాం. మెతుషెల జీవించిన కాలం 969 సంవత్సరములు. కుమారుడైన లేమెకు జన్మించినప్పుడు మెతుషెల వయస్సు 187 సంవత్సరములు. లేమెకు జీవించిన కాలం 777 సంవత్సరములు. దీనిని బట్టి లేమెకు చనిపోయిన తర్వాత కూడా మెతుషెలకు మరో 5 సంవత్సరాలు జీవించాడు. కుమారుడైన నోవాహు జన్మించినప్పటికీ లేమెకు వయస్సు 182 సంవత్సరాలు. ఇప్పుడు మనం మెతుషెలకు మరణించే నాటికి నోవాహు వయస్సు ఎంతో చూద్దాం. దీనికి సమాధానం మెతుషెల జీవించిన 969 సంవత్సరములు. మెతుషెలకు లేమెకు జన్మించింది 187 సంవత్సరములు. ఆ తరువాత లేమెకు నోవాహు జన్మించింది. ఆ తరువాత లేమెకు నోవాహు జన్మించింది 182 సంవత్సరాలకు. అంటే మెతుషెల మరణించే నాటికి నోవాహు వయస్సు ఎంతో చూద్దాం. దీనికి సమాధానం మెతుషెల జీవించిన కాలం 969 సంవత్సరాలు మైనస్ 187 మైనస్ 100 600 సంవత్సరాలు. అంటే అప్పుడు నోవాహు వయస్సు 600 సంవత్సరములు. నోవాహు వయస్సుకు మెతుషెల మరణానికి దేవుడు ఈ లోకానికి ఇచ్చిన తీర్పునకు గల సంబంధాన్ని వాక్యానుసారం చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును ఓడలోకి ప్రవేశించమని ఆజ్ఞాపించాడు. అలాగే ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. 7 దినముల తర్వాత 40 రోజులు వర్షాన్ని కురిపించి భూమి మీద సమస్త జీవరాశులను తుడిచి వేస్తానని ప్రకటించాడు. ఇక ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం ప్రకారము జలప్రవాహం భూమి మీద వచ్చేటప్పటికి నోవాహు వయస్సు 600 ఏళ్లుగా బైబిల్ ఉందని చెప్తుంది. అంటే దేవుడు మెతుషెల పేరుకు ఉన్న అర్థాన్ని సార్థకతను కల్పిస్తూ అతని మరణం ద్వారా వావివరసలు లేక నీతి న్యాయములను కూరుకుపోయి నశించిపోయిన వారి మీదకు తండ్రి భయంకరమైన జలప్రలయాన్ని రప్పించి గొప్ప తీర్పుని ఈ లోకానికి ఇచ్చాడు. చూసారా, దేవుడు ఇచ్చిన ఏ ఒక్క మాట వృధా కాదు. హానోకు తన కడుపున పుట్టినటువంటి పేరుకు దేవుడు గొప్ప సార్థకతను అందించాడు. నోవాహు దినములలో జనములు ఎంత చెప్పినా వినలేదు, మారలేదు.
కాబట్టి పాపపు ఊబిలో కూరుకుపోయిన ఆ చీడను జలప్రలయం ద్వారా తీసివేశాడు. కాబట్టి హనోకు ద్వారా తన బిడ్డకు మెతుషెల పేరు పెట్టి ప్రజలు జల ప్రమాదానికి 969 సంవత్సరముల ముందు నుండి హెచ్చరించడం ప్రారంభించాడు. నేడు కూడా దేవుడు తన వాక్యము ద్వారా నిరంతరము మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిరంతరము దేవుని ప్రార్థించుకుందాం. దేవుని రాకడ కొరకు వేచి ఉందాం. ఆమేన్.